నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఓట్లన్నీ మీకే వేసాం బిడ్డ, కానీ ఎట్లా పోయినాయో యాడికి పోయినాయో మాకే తెలియడం లేదు. ఇది ఏపీలో ఏ అవ్వాతాతలను అడిగినా చెప్పే మాట. ఎన్నికల ముందు సర్వేలు, ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్ని వైసీపీకే అనుకూలంగా వచ్చాయి. కానీ ఫలితాలు మాత్రం తలకిందులయ్యాయి. ఎన్నికల్లో గెలుపు ఓటములు మామూలే, కానీ ఇంత ఘోరమైన ఓటమి ఎవరూ ఊహించలేదు. అదే అందరికీ అనుమానం కలిగిస్తోంది. అంతెందుకు, ఇన్ని సీట్లు గెలుస్తారని చంద్రబాబే అనుకోలేదట. అదేందయ్యా, జనసేనతో కలిసి అధికారంలోకి వస్తామనుకుంటే సొంతంగానే ఇన్ని సీట్లు వచ్చాయి, నాకే ఆశ్చర్యంగా ఉందని స్వయాన చంద్రబాబు నాయుడే అనుచరులతో అన్నట్లు డాట్ న్యూస్ కు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అంటే ఏదో మర్మం ఉన్నట్లే కదా. ఆ రహస్యం ఏంటి? తీగ ఇప్పుడే దొరుకుతోందా, మెల్లగా డొంక కదులుతోందా అంటే అవునంటోంది ద వైర్ వార్తా సంస్థ. రెండు 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాల్లో పోలైన లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్లు ప్రతిష్టాత్మక వెబ్సైట్ ద వైర్ చెబుతోంది. మొత్తం 543 లోక్సభ స్థానాల డేటాను పరిశీలిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదని వెల్లడించింది. ఏకంగా 140 పైచిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నాయంటోంది. ఇలా 2 నుంచి 3,811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్లు వెల్లడైంది. పలు లోక్సభ స్థానాల్లోనేమో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది. ఒక లోక్సభ స్థానంలో ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు. ఇలా తగ్గడానికి దారితీసిన కారణాలపై ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది. ఈ మొత్తం ఉదంతంపై వివరణ కోరుతూ ఈసీకి ఈమెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదని వైర్ చెబుతోంది. ఫలితాల వెల్లడిలో లోక్సభ స్థానాల వారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది. అంతేగాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా ఇచ్చింది. ఆ సంఖ్యలో ఇక మార్పు చేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది. అలా పలు లోక్సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండడంపై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెరలేచింది. నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండడం ఎలా సాధ్యం? లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన వాటి కంటే తగ్గడానికి మాక్ పోలింగ్ డేటాను తొలగించకపోవడమే కారణమన్న నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి? ఇలా ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ తక్కువగా నమోదైన లోక్సభ స్థానాల వారీగా ఈసీ స్పష్టమైన వివరణ ఎందుకు ఇవ్వడం లేదు? ఈ ఎన్నికల్లో మొత్తం మీద ఎన్ని ఈవీఎంలను ఏ కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా? వీటికి సమాధానాలు చెప్పాల్సిన ఈసీ ఎందుకు మౌనంగా ఉంది? వీటి లెక్క తేలితే ఫలితాలు తారుమారవుతాయనా, లేదంటే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందనా, ఏపీలో వైసీపీకే ప్రజలు పట్టం కట్టారని తెలుస్తుందనా? అసలేం జరిగింది, ఏం జరుగుతోంది ప్రజలకు తెలియాలి. Please subscribe Dot News.